క్రీస్తునందు అత్యంత ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 18వ అధ్యాయం. ఇది మన ధ్యానాంశం. ఓహో, కూషు నదుల అవతల తడతట కొట్టుకొనుచున్న రెక్కల గల దేశమా, అది సముద్ర మార్గముగా జనముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది. వేగిరపడు దూతలారా, ఎత్తైన వారును నునుపైన చర్మము గల వారకు జనమునొద్దకు, దూరములోనున్న భీకర జనమునొద్దకు పోవుడి. తెలుగులో కూషు దేశము అని రాశారు. అయితే ఇది ఇథియోపియాగా మనము చూడాలి. మోయాబు కానీ, దమస్కు కానీ, ఇలా ఒక్కొక్క దేశం, ఒక్కొక్క పట్టణము దేవునికి వ్యతిరేకంగా తను హెచ్చించుకున్నప్పుడు వారికి పట్టినటువంటి గతి. అయితే వారు తిరిగి పశ్చాత్తపడి దేవుని వైపు చూస్తున్నప్పుడు ఆయన బహుగా క్షమిస్తూ వచ్చాడు. అది గుర్తించండి. అయితే ఈ పదాలు చదువుతున్నప్పుడు కూషు దేశం గురించి వెంటనే నాకు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట, ఇర్మియా 13వ అధ్యాయము 23వ వచనం జ్ఞాపకం వస్తోంది. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా అన్న ప్రశ్న. చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేటుకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును అంటాడు. ఆఫ్రికా దేశస్థులు మీరు చూడండి, ఎత్తైన మనుషులు, నునుపైనటువంటి చర్మం కలిగిన మనుషులు. అయితే ఈ కూషు దేశస్థుడు, ఈ ఆఫ్రికా దేశస్థుడు తన రంగును మార్చుకోగలుగుతాడా అని ప్రశ్నిస్తున్నాడే. అంటే అక్కడ ఉన్న మనుషులు అంతగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు కనుక చిరుతపులు తన మచ్చలను మార్చుకోవడానికి వీలవుతే ఈ మనుషులు కూడా గుణపడతారేమో. అంటే ఏ స్థాయిలో వాళ్ళు తిరుగుబడుతున్నారో మీరు అర్థం చేసుకోండి. అయితే ప్రభు శిష్యులతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటి? ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అయినా ఇక రాయబడింది, కూషు దేశస్థుడు తన రంగును మార్చుకోగలడా అంటే కేవలం చర్మం గురించి మాట్లాడలేదు. అది గుణానికి సంబంధించిన అంశం, నేచర్, క్యారెక్టర్కి సంబంధించిన అంశం. ఇదిగో సాధ్యమో కాదు. మీరు కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చేదారు, కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తుకొని వచ్చేదారు. దేవునికి స్తోత్రం. ప్రవక్తలైనటువంటి జెఫన్యా 3:10లోను, అలాగే మలాకి 1:11లోను ఇలాగ రాయబడింది. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనులలో నా నామము ఘనతగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును. అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. తూర్పు నుండి పడమర వరకు, భూమి అంతము వరకు అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు, అన్ని జాతులు, తెగలు, మనుషుల నుండి ప్రజలు దేవుని యొద్దకు వస్తారన్నటువంటి ప్రవచనం ఇది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం ఏమంటుంది? నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది గనక వారు లోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. కొందరు ఈ దేవుడు మా దేవుడు కాదు, ఈ దేవుడు లోకల్ కాదు, ఈయన నాన్ లోకల్, ఇలాగా వెటకారంగా మాట్లాడుతుంటారు. మనుషులకు ఆ పదాలు సబబేమో కానీ ఈ దేవుడు లోకల్ కాదు, నాన్ లోకల్ కాదు. ఇదిగో ఈ దేవుడు గ్లోబల్. ఈ యెషయా గ్రంథం 18వ అధ్యాయంలో 3 నుండి 6 వచనాలు కూషు మీదికి వచ్చినటువంటి దేవుని యొక్క ఉగ్రత లేదా శిక్ష. అయితే గుణపడేదానికి దేవుడు అవకాశం ఇవ్వడా? మారు మనసు పొందేదానికి ఆయన అవకాశం ఇవ్వడా? వారు తిరిగి దేవుని యొద్దకు వస్తే ఆయన అంగీకరించడా? 7వ వచనం చూడండి. ఆ కాలమున ఎత్తైన వారును, నునుపైన చర్మం గల వారును, దూరములో ఉన్న భీకరమైన వారును, నదులు పారు దేశం గలవారునై ఉన్న దౌష్టికులకు ఆ జనులు సైన్యములకు అధిపతికి యెహోవాకు అర్పణముగా, ఆయన నామమునకు నివాస స్థలముగా ఉండు సియోను పర్వతమునకు తేబడుదురు. ఇక్కడ అర్పణ తీస్తున్నది వెండి బంగారములో సామురాను కాదు. ఆ జనులు, ఆ మనుషులే దేవునికి అర్పణగా మారుతున్నారు. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయంలో 27వ వచనం నుంచి మనము గమనిస్తే, ఇథియోపియాల రాణి అయిన కందాకే కింద మంత్రిగా పనిచేస్తున్నటువంటి నపుంసకుడు యెరూషలేముకు వచ్చాడు ఆరాధించడానికి. అతడు తిరిగి వెళ్తూ ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుతూ వెళ్తున్నాడు రథం పైన. అది చదువుతున్నది అతడు గ్రహించట్లేదు. పరిశుద్ధాత్ముడు ఫిలిప్పుని ప్రేరేపించి సువార్తికుడైన ఫిలిప్పు రథం వెంట పరిగెత్తి అతనితో మాట్లాడి అతనికి వాక్యాన్ని వివరించి అతనికి నీటిలో బాప్తిస్మం ఇవ్వలేదా? ఎంత ఘోర పాపి అయినా మారగలడా?
ఈ వ్యక్తి రక్షణ సాధ్యమేనా అని మనం అనుకుంటాం. ఆయనకు అసాధ్యమైంది లేదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతూ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అంటాడు, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. ఇంత ఘోరమైన మనస్తత్వం కలిగిన ఈ వ్యక్తి మారాడా అంటే క్రీస్తులో ఉన్నవాడిని ఆయన నూతన సృష్టిగా మారుస్తాడు. ఆ ప్రాచీన స్వభావము, అలవాట్లు, ఆచార సాంప్రదాయం, ఆ గుణగణాలు అన్నీ మారిపోతాయి. ఇదేదో ఊహ కాదు, యేసు రక్తం ద్వారా కడగబడుటే నూతన సృష్టి. అయితే ఓ మారు వెలిగించబడిన తర్వాత, నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత పౌలు గలతీ సంఘంతో చెప్పినట్టుగా 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారం ఒక నియమం, ఆత్మ సంబంధమైన ఒక నియమం మనలో ప్రారంభమవుతుంది. ఎలాగో శరీరంలో ఉన్నాం కనుక శరీరానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే క్రీస్తుని అంగీకరించిన వారిలో ఆత్మ సంబంధమైన నియమం ప్రారంభమవుతుంది. శరీరాన్ని అధిగమించేదానికి, శరీరంతో పోరాడి గెలిచేదానికి ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన విషయాలను ప్రాక్టీస్ చేస్తాడో, సహవాసాన్ని, వాక్య ధ్యానాన్ని, ప్రార్థనను, ఆత్మ నియమాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో, అనుసరిస్తాడో శరీరాన్ని జయించగలుగుతాడు. ఒకప్పుడు ఈ నల్లజాతి ప్రజలు ఈ ఆఫ్రికా ఖండం సువార్త ప్రకటించడానికి వెళ్ళినటువంటి సేవకులను, మిషనరీలను అనేకులను చంపేశారు. ఇంకా దారుణం, కొంతమందిని చంపి వారు తినేశారు. వారు మనుషుల్ని తినేటువంటి జాతి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద మందిరాలు, సంఘాలు ఎక్కడున్నాయి? ఒకప్పుడు సువార్త పక్షాన వచ్చినటువంటి సేవకులను చంపిన వారు ఈరోజు అనేకులు హతసాక్షులు అవుతున్నారు. వేల కొలది గొప్ప ఉద్యమం, గొప్ప సంఘాలు, అంత మాత్రం కాదు, వ్యతిరేకతల మధ్యలో ఎక్కువగా హతసాక్షులు అవుతున్నటువంటి ప్రదేశం కూడా అదే. దేవునికి మహిమ కలుగును గాక. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ అభిషేకము, సహవాసం సదాకాలం మీకు తోడై కాచి కాపాడి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.